నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు రాజధాని టూర్ మొదలు కాగా అక్కడ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయనిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. రాయలపూడిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ దశలో ఉన్న భవనాలు నిర్మాణాల పురోగతిని ఆరా తీశారు. హైకోర్టు సెక్రటరియట్ జడ్జి క్వార్టర్స్ బిల్డింగ్స్ ని పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 70 నుంచి 80% పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రజా రాజధానిపై అనేక కుట్రలు విష ప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ తెలిపారు. మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం, అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని తెలిపారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూస్తుంది. 2019లో 151 చోట్ల గెలుపొందిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు వైసీపీ అంతర్మథనం ప్రారంభించింది. అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతరితర కీలక నేతలతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. అనంతరం నేతలను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉండాలని వైసీపీ నేతలకు సూచించిన వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని కలుస్తానని చెప్పారు. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసా ఇస్తానని తెలిపారు. సెగ్గుని పాచికలు అనే సబ్జెక్టు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోయారని, ఆ తర్వాత కురుక్షేత్రంలో విజయం సాధించారనే సంగతి గుర్తుంచుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెగ్గుని పాచికలు వేసినట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్లుగా పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్లుగా ఉందని ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం తెలిపింది. మంచి చేశాం, అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పినట్లు కొడాలి నాని చెప్పారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. తమను ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదని తెలిపారు. రిషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ భవనాల్లో ఉండవలసిన కర్మ జగన్ కు లేదని నాని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 1.33 లక్షల మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ నాయకులు, కార్యకర్తలు అనేక వేల మంది, లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ, కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో, అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పండి అని చెప్పి మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం, సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో.
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందనే గొప్ప మాటలు నమ్ముతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని, గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకి అనుగుణంగా ఆలయాల పవిత్రతను కాపాడేందుకు, ఆలయాల ప్రతి సెంటు భూమిని పరిరక్షించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ గ్రామీణం గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్ లో గురువారం ఉదయం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచి శ్రేయోనిధి నుంచి అందించే దస్త్రంతో పాటు ఆలయాల పవిత్రతను, ఔన్నత్యాన్ని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణ పనులు పర్యవేక్షణ అనుమతులకి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపైన మంత్రి సంతకాలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తొలి సంతకంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకొని ఈరోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు, నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు, అధికారులు, మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్ని విధాలా కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికి కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా మేము అందరం కూడా ఏర్పాటు అయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూవ్మెంట్లో హెల్దీ. వైసీపీ నాయకులు కొంతమంది తమను బెదిరించి రాజీనామా చేయించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ 36 వార్డు నుంచి మరికొన్ని వార్డులలో కొంతమంది 30 మంది వరకు కూడా వాలంటీర్లు గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాకు పార్టీలతో పని లేదని, సేవ చేయాలనే తలంపుతో మా విధుల్ని మేము నిర్వహించామని తెలిపారు. తమ ఇళ్లకు వచ్చేది మన ప్రభుత్వమే, మీ అందరూ 2 నెలల జీతం ఇప్పిస్తామని 1కి 10 సార్లు ఫోన్లు చేసి విసిగించి మాయమాటలు చెప్పి మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు. మాకు జరిగిన అన్యాయంపై వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తూ ఉంటే పారిపోతున్నారు. మా కుటుంబాలు వీధిన పడకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము నాగర్పాడు 36వ వార్డు నుంచి వచ్చాం. నా పేరు వద్దగిరి జ్యోతి. నేను 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాల విధులు నిర్వహించానండి. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే, పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథులు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్పు చెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేని పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే, మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తేనండి ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. కనీసం మేము 1 నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే, మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము, మేము ఇంత అందరికీ న్యాయం చేసాము, మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేశాము. మాకు ఇట్ట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు ఒకటే చెప్పదలుచున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేశాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆఖరి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం, ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, మేము ఇచ్చాం, మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ, మరి మా జాబులు మాకు ఇచ్చేయమంటే మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. దానికి ఆ వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మాకు ఎందుకు? నైట్ 10 దాకా మా ఇంటికి దేనికి రావాలండి? ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేశామండి. కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తానే మాకు ఎటువంటి సమాధానము లేదు, ఎటువంటి రెస్పాండ్ లేదు. సరే కానీ మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము
వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము. రాజీనామా మేము చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి, తప్పదు, మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని 4-5 సార్లు వచ్చారండి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన కూడా మాకేం ఆధారం లేదండి. ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి. ఒకప్పుడు కర్రపట్టి నడిచేదాన్ని అండి, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి. అప్పుడు కూడా మేము అడిగామండి, మాకు ఇంకే ఆధారం లేదండి, మాకు భరోసా ఇవ్వండి, మేము రాజీనామా పెట్టమని అన్నారు. సరే మీరు పెట్టండి, మేము చూసుకుంటాము అన్నారండి. ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నామండి. ఎలక్షన్ లో 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు కూడా మేము శాలరీ గురించి అడిగామండి, అప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా మేము వాళ్ళ శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధానం కూడా ఎవరు ఏమీ చెప్పట్లేదండి. ఇప్పుడు మేము కోరేది ఒకటండి, రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి. మాకు ఆధారం ఏమీ లేదు. మా దయలతాలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము. ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్ గా కూడా చెప్తున్నానండి. మేమిద్దరు హ్యాండిక్యాప్, మాకే ఆధారం లేదు. కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ ఉద్యోగులు ప్రజల సేవలో మరింత ఉత్సాహంగా ముందుండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము తెలిపారు. ఈరోజు గుడివాడ ఎన్జీఓ హోమ్ లో రెవెన్యూ డే సందర్భంగా గుడివాడ మండల రెవెన్యూ ఉద్యోగులు అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తాను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. నేడు ప్రజలకు మరింత చేరువలో ఈ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలకు సేవ చేయడంలో మరింత ముందు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రెవెన్యూ శాఖలో పదవి విరమణ చేసిన 3 ఉద్యోగులని రాము సన్మానించారు. ఆదాయపరమైనటువంటి వాటర్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా రెవెన్యూ శాఖ అవసరంలో ఆ ప్రక్రియలో అతను ప్రథమ పంట ఏం చేశాడు, రెండో పంట ఏం చేశాడు అనే దాన్ని బేస్ చేసుకుని అతను వాటర్ ట్యాక్స్ డిమాండ్ చేయడం, ఆ వాటర్ ట్యాక్స్ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. రెవెన్యూకి ఒక డే ఉంటుంది అనేది నాకు ఈ రోజు తెలిసిన, ఆయన కూడా కొత్తగానే తెలుసు. మొదటిసారి మొదలెడుతున్నాం అని చెప్పి దానికి మేము పర్లేదు, నాకు కూడా అది ఇన్ఫర్మేషన్ నేను బ్యాక్వర్డ్ అవ్వడం అనిపించింది. సో కాదులే అని చెప్పి అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ట్యాక్స్ కలెక్షనే కదా, వీళ్ళకి ట్యాక్స్ కలెక్షన్ మీద సహజంగా జనాలకి విపరీతమైన కోపం ఆగ్రహం ఉంటుంది. డబ్బులు ఎవరికి కట్టబుద్ధి కలగదు అంతేనా కానీ. సో ఇంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకటిసారి కూర్చున్నారంటే ప్రజలకి ధర్నా చేస్తారేమో యాక్చువల్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు చేసే మీ సర్వీసెస్ ఉన్నాయని. ఆల్మోస్ట్ 30 సర్వీసులు ఇచ్చారు మీరు ఇక్కడ. వెరీ నైస్ ఆఫ్ యూ. మీరు ట్యాక్స్ కలెక్షనే కాకుండా మిగతా అన్ని సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నందుకు, ఇలాగే అందరికీ అందుబాటులో ఉంటూ అంటే తర్వాత నిదానంగా బ్యాక్కి వెళ్తే గుర్తొచ్చింది నాకు. ఏది కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఇదంతా చేసుకునేవాళ్ళం. అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. మనం ఎవరిని రీచ్ అవ్వాలన్నా కానీ ఎంఆర్ఓ గారు అయితే దేవుళ్ళనే కనపడేవారు. సుమారుగా మా చిన్నప్పుడు ఆయన దర్శనం కలగడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కొంచెం సిస్టమ్స్ అన్ని మారి అని అనుకుంటున్నాను. సో మనం కూడా నేను అవైలబుల్ ఉంటాను అందరికి. మీ సమస్యలు ఏంటనేది ప్రతి ఒక్కరికి మీకు ఏమైనా ఉంటే ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. నేను అలాగే ప్రజల డెవలప్మెంట్ చాలా చాలా అవసరాలు ఉన్నాయి. గుడివాడ ఎన్నో రోజుల నుంచి మర్చిపోయిన అభివృద్ధి పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈ పరిగెత్తే అవసరంలో నేను కూడా మిమ్మల్ని ఒకసారి పరిగెత్తించవచ్చు. అందులో భావించకండి, జనాల కోసం మనం పనిచేస్తున్నాం. వాళ్ళకి ఏం కావాలనేది ప్రధానంగా పనిచేసుకుంటా ఉంటాం. గుడివాడలో చేంజ్ అనేది చక్కగా చూడదు, అందరూ కలిపి మంచి పేరు తెచ్చుకున్నాం. మీకు కూడా రేపు వదిన ఎక్కడికి కావాలన్నా కానీ గుడివాడలో చేశాము అంటే మీరు మిమ్మల్ని ఎవరైనా కానీ అంత రెస్పెక్ట్ ఇచ్చేట్టుగా తయారు చేసుకున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.
సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరొకసారి రెవెన్యూ డే శుభాకాంక్షలు. పెడన పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డులో గురువారం రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా వారికి వివిధ రకాలుగా చెందిన సర్టిఫికెట్లు పనుల్ని వేగవంతం చేసి ప్రజలను మంచిగా చూడాలని గౌరవించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీలోనే పితామహుడు ఆయన, అందరి వాడు, అందరు మంచి మనసు ఉన్నవారు. అలాగే ఈ రోజు ఆయన్ని గుర్తు తెచ్చుకోవడం కూడా మనందరూ కూడా శుభదినం అనుకోవాలి రెవెన్యూ రోజున. అలాగే ఇక్కడ వేదిక మీద రాసినటువంటి బయటికి పబ్లిక్ మీటింగ్ కి మా రెవెన్యూ డే సందర్భంగా బయటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇది మేము మర్చిపోలేని విషయం. ఇది మాకు కొత్త గవర్నమెంట్ లో ఆయన ఈ అనుకోకుండా ఈ చేయమని చెప్పడం, రెవెన్యూ డే చేయమని చెప్పడం, దానికి ఆయన పిలవడం, ఆయన అటెండ్ అవడం. యాక్చువల్ గా సార్ బిజీగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. అయినా సార్ మీరు వేరే పెట్టుకోండి పర్వాలేదంటే, కాదు సార్ మీరు వేరే రావాలి, మీ ద్వారా చేస్తేనే మాకు అది ఆనందంగా ఉంటదని చెప్తే, సరే మీరు మార్నింగ్ టైంలో చూడండి అన్నారు. ఈ తక్కువ సమయం మీకు ఇతర పార్టీలకు సంబంధించి కొంత ఐకమత్యాలు ఉండొచ్చు, కొంత సంబంధాలు ఉండొచ్చు, మాకన్నా వాళ్ళకు రిలేషన్స్ ఉండొచ్చు కొంతమందికి. వాటిని దయచేసి ఇప్పటికైనా పక్కన పెట్టేయండి. మీరు మేము కలిసి ఎందుకంటే మన కార్యాలయంలోనే మన శాసనసభ్యులు ఓడిపోవాలని చెప్పి మరి పందాలు కాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పను. ఎందుకంటే మీరు ముఖ్యంగా ఉద్యోగస్తుల సహకారం ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తించినటువంటి వాళ్ళని బాధ్యత మేము చక్కగా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇమీడియట్ గా వాటికి సొల్యూషన్ ఇచ్చి వాటన్నిటికీ కూడా పరిష్కరిస్తే మరి రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఉంటారని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఉంటారు. మీ అందరూ కూడా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో కూడా మీ అందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు. గతంలో లాగా గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మా అందరికీ తెలుసు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా రూల్స్ వైలేట్ చేసి మీ అందరినీ కూడా ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు అనేక రకాలుగా మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి మీరు ఏదైనా ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కానివ్వండి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో అందులో భాగంగా ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగానే పాలన నడుస్తూ ఉంటుందని చెప్పేసి, అధికారులకు ఎప్పుడు కూడా మేమందరం కూడా అండగా నిలుస్తామని చెప్పేసి, తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు మా అందరికీ ఉండాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక చక్కటి పాలన అందించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.